చెప్పండి. చంద్రబాబు నాయుడు పొత్తులకు ఆహ్వానించాడు. అంటే రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధము, త్యాగం చేస్తామని కూడా చెప్పాడు. మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఆ పొత్తులో ఏం త్యాగాలు? ఏంటి త్యాగాలు? కలిసి వస్తే కొన్ని త్యాగం చేయడానికి సీట్ల పరంగా ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇండైరెక్ట్ గా చెప్పినాడు. డైరెక్ట్గా చెప్పినప్పుడు కదా అప్పుడు ఆలోచన. అంటే పొత్తుల విషయం పొత్తుల విషయం ఇవన్నీ అంటే నేను అనేది ఎప్పుడు కూడా 2014లో కూడా 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆ రోజున కలిపి మేము చేసుకొచ్చాం. నాకు పొత్తు అనేది పర్పస్ ఏంటంటే అది ప్రజలకి ఉపయోగపడాలి. ఆ పొత్తు ఏదైనా సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎదుగుదలో లేదంటే వీటిని నేను ఎప్పుడు చూడలేదు. అలాగే సమస్యలను పరిష్కరించలేనప్పుడు కూడా ఆ పొత్తులోంచి ఎప్పుడు నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి పొత్తులోంచి ఎప్పుడు బయటకు వస్తాను. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్ష నేను పెట్టుకోను. సో అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న నేను అన్నది మార్చి 14న వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వు అని అంటానికి అసలు ఈ మాట నా నోట్లోంచి రావడానికి వైసీపీ పాలనే కారణం. అది నేను తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఎవరిని బతికినివ్వట్లేదు. అందరి ఆర్థిక మూలాలని దెబ్బకొట్టండి. కౌలు రైతులని చచ్చిపోతుంటే వాళ్ళకి అండగా నిలబడకండి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకండి. జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేయకుండా నిరుద్యోగం అలాగే పెంచండి. చాలామందికి ఏజ్ బార్ అయిపోయి ఉన్న ఉద్యోగాలు కూడా రాని పరిస్థితిలో ఉంది. అలాగే పరిశ్రమలు రావట్లా, రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇన్ని రకాల సమస్యలు, అలాగే కరెంటు కోతలు అసలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. అసలు ఈ సమస్యలన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా బలమైన చాలామంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలిపోతే మటుకు మళ్ళీ ఇంకొకసారి వైసీపీ వస్తే అది ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి లేదంటే ఇంక మరింత దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలన. ఈరోజు చూస్తుంటే శాంతి భద్రతల పరిస్థితి కూడా మనకి ఎలా ఉందో తెలుసు. ఒక చోట ఆడబిడ్డలకి గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు దానిని సంకుచితంగా కానీ శాంతి భద్రతల పరిస్థితి తీసుకుంటే సంకుచితంగా మాట్లాడే పరిస్థితి లేదు. జనరల్గా ఏ ప్రభుత్వాలైనా ఏమైనా అడుగుతాం, మీరు లా అండ్ ఆర్డర్ కాపాడని అంటాం. దానికి వాళ్ళు కాపాడుతాం లేదంటే దాన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అది కూర్చోబెట్టే చాలా చిన్న పరిస్థితులుగా మాట్లాడతారు. అలాగే తల్లిదండ్రులు తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే బిడ్డలు మా గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లుతుంది, మీకు తల్లే బాధ్యత వహించాలంటే ఇంత విపరీతకరమైన ధోరణి చాలా అందరికీ బాధ కలిగించేది. సో ఇలాగా ప్రతి వాళ్ళ నాయకులు కానీ వైసీపీ పాలన కానీ అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. దాన్ని జనసేన చాలా బలోపేతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ఎవరెవరు కలిసి వస్తారో ఏమో నాకు ఈ రోజుకి నాకు తెలియదు. ఇది నా కోరిక. ప్రత్యామ్నాయం ఒక బలమైన శక్తి ఉండాలి. గతంలో కూడా ఎమర్జెన్సీ టైంలో దేశం అట్టుడికిపోతున్నప్పుడు 70ల్లో ఆ రోజున జనసంఘ్ కానీ జనతా పార్టీకి అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి వచ్చి ఆ రోజున కాంగ్రెస్ ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్కి ఎదురుడ్డి నిలిచింది. అలాగే ఈ రోజున వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ రక్షించాలంటే ఓటు చీలిపోతే మటుకు ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుంది. ఈ ఉద్దేశంతో నేను అన్నాను. అది ఎంతవరకు అందరూ కలిసి వచ్చి ఈ సమస్యని చాలా ఒక విశాలమైన దృష్టితో అర్థం చేసుకొని ఆ ప్రజలకి ఎంత భరోసా కల్పిస్తారు భవిష్యత్తులో అనేది భవిష్యత్తులో తేలుతుంది. అది కూడా నాకేంటంటే ఇది ఇంకా చాలా ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది. అది ఇంకా చాలా లేటుగా మాట్లాడుకోవాల్సిన, ఇంకా భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్ప ఆ దిశగా ఆలోచన నేను చేస్తున్నాను. అలాగే అందరూ ఆలోచించి అందరూ దీని మీద ఒక చర్చ జరపాలి. దీని మీద ఒక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను.